మునుగోడు ప్రజలు ఎదురు చూస్తున్న శుభవార్త తొందరలోనే వస్తుందని భావిస్తున్నానన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పార్టీ అధిష్టానం ఏ పదవి ఇచ్చినా సంతృప్తిగా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గత ప్రభుత్వంలో లాగా మాట ఇచ్చి తప్పే ప్రభుత్వం తమది కాదన్నారు రాజగోపాల్ రెడ్డి. త్వరలోనే స్థలం ఉన్న వారికి ఇళ్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయలు, ఇంటి స్థలం లేని వారికి ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. 6 నెలల్లో చౌటుపల్లి మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు రాజగోపాల్ రెడ్డి. గతంలో ఉప ఎన్నికల సందర్భంగా హడావుడిగా కరెక్ట్ బడ్జెట్ సపోర్ట్ లేకుండా టెండర్ పిలిచి రోడ్లు, డ్రైనేజీలు, హాస్పిటల్ బిల్డింగు, మార్కెట్ యార్డు ఇవన్నీ ప్రారంభించింది. నిజంగా చెప్పాలంటే వాటికి బడ్జెట్ సపోర్ట్ లేదు, కాంట్రాక్టర్లకు పేమెంట్ లేవు, హాస్పిటల్ డిజైన్ కానీ మార్కెట్ డిజైన్ కానీ అసంపూర్తిగా కంప్లీట్ రిక్వైర్మెంట్ తగ్గట్టు ప్లాన్ చేయలేదు. గతంలో కూడా ఒకసారి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా వాటిని అన్ని కూడా నేను పర్యవేక్షించడం జరిగింది క్లోజ్గా. మధ్యలో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అధికారులందరూ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏదైతే ఆన్ గోయింగ్ వర్క్స్ ఎంతో నమ్మకంతో మళ్ళీ నన్ను శాసనసభ్యులుగా ఎన్నుకున్న మీకు ఏదైతే ఎన్నికల సందర్భంగా చెప్పినో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కొన్ని ఆర్థిక ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వాహకం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా సరే ఏదైతే ఎమర్జెన్సీ డ్రైనేజీలు, రోడ్లు, డెవలప్మెంట్ వర్క్స్ ఏదైతే మున్సిపాలిటీలో చేయాలనో ప్రజలందరికీ కూడా అసౌకర్యం కలగకుండా వాళ్ళు ప్రశాంతంగా ఇక్కడ నివసించేందుకు వీలుగా యుద్ధ ప్రాతిపదికన కొన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి